వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ప్రజ్వల్ రేవన్న బెంగళూరు కర్ణాటక స్టేట్లో ఏదైతే ఉందో ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడైనటువంటి ప్రజ్వల్ రేవన్న 3,000కు పైగా అమ్మాయిలతోటి సెక్స్ చేసి అవి వీడియోలుగా చిత్రీకరించాడని, ఆ వీడియోలు మొత్తం బెంగళూరు అంతా స్ప్రెడ్ అయ్యాయని, సోషల్ మీడియాలో కూడా వచ్చాయని, అతను చేసిన వాటికి శిక్ష పడాలి అని చెప్పేసి మహిళా సంఘాలు కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ క్రమంలో చాలా రోజులుగా దేశం విడిచిపోయినటువంటి ప్రజ్వల్ రేవన్న రీసెంట్గా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అతను అరెస్ట్ కాబడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలు తెలియడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న మీద 3,000 మంది అమ్మాయిల్ని రేప్ చేశాడని చెప్పేసి దానికి సంబంధించిన వీడియోలు మొత్తం వైరల్ అయ్యాయని చెప్పేసి అంటారు. అన్ని వీడియోలు వైరల్ అయితే ఎందుకు వీడియోలు మన దాకా రాలేదు అనేది ఒకటి విచిత్రమైన విషయం. అది కాకుండా అతన్ని డాక్టర్ సర్టిఫికేట్ ఏదో ప్రొడ్యూస్ చేయబోతున్నాడని చెప్పి అన్నారు కదా. యాక్చువల్గా ఈ డీటెయిల్స్ ఏంటండి అసలు? సడన్గా ప్రజ్వల్ రేవన్న పైన ఒక ఆరోపణ వచ్చింది. 3,000 అమ్మాయిలని, అంటే 2,900 పైచలకు 3,000 అటు ఇటుగా 3,000 మంది అమ్మాయిలని అతను అత్యాచారం చేశాడు. అత్యాచారం కదా, ఒక్కొక్క అమ్మాయిని పలుమార్లు చేశాడు. 3,000 మంది అమ్మాయిలు పలుమార్లు అంటే ఒక 5,000 సార్లు చేస్తుంటాడు అనుకుందామా. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 సార్లు అంటే సంవత్సరానికి 365 రోజులు, రోజుకొకరిని చొప్పున ఒకసారి అనుభవించడానికి చూసుకున్నా ఆయన ఒక 12-15 ఏళ్ల పాటు అదే పనిలో ఉన్నాడు. అప్పటి నుంచి ప్రతి వీడియో చిత్రీకరించుకుంటున్నాడు. ఇంత చిన్న పెన్ డ్రైవ్లో పెట్టాడు. ఆ చిన్న పెన్ డ్రైవ్లో 3,000 వీడియోలు ఉన్నాయన్నమాట. అది ఒక అడ్వకేట్ దేవేందర్ గౌడో ఎవరో వచ్చి ఇంకెవడికో ఇస్తే ఆ డ్రైవర్ ద్వారా అటు ఇటు పోయి పోలీసులకు చేరి పెద్ద సంచలనం అయిందని చెప్పి వార్త వచ్చింది. ఆ రాగానే ఏదో జరుగుతుంది, నన్ను ఏదో చేయబోతున్నారని కొంచెం భయం వేసి ఈయన జర్మనీ పారిపోయాడు. ఆ తర్వాత సరే కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే అసలు నిజం తెలియదా అని. కొన్నాళ్ళ పాటు ఏం తెలిసింది, ఆ చెప్పిన ఆవిడ అబద్ధం చెప్పిందని చెప్పేసి ఆవిడే నాతో బలవంతంగా చెప్పారని ఒప్పుకుంది. అది బయటపడక ముందే మళ్ళీ ఇంకో 60 ఏళ్ళ ఆవిడ వచ్చి నన్ను అత్యాచారం చేశాడు రబోయో ముర్రో అని వచ్చింది. ఇట్లా వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరే ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసింది. సో ఇది కూడా నిజమా కాదా అని తెలిసేలోపు ఇతనికి అర్థమైంది, పోనీలే కొంచెం చెప్పబడుతుంది. మరీ నేను ఇక్కడ ఉన్నంత కాలం సోషల్ మీడియాలో అక్కడిక్కడ నా మీద నెగిటివిటీ పెరిగిపోతుంది, వెళ్దామని చెప్పేసి వచ్చి లొంగిపోయాడు. ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ఎక్కడైనా సరే అత్యాచారం కేసులో నిందితులుగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా కొన్ని టెస్టులు అయితే చేయాల్సి ఉంటుంది. అంటే గర్భధారణ ఇతను చేయగలరా, ఇతని వల్ల గర్భధారణ అవుతుందా, ఇతని వీర్య సామర్థ్యం ఎంత, ఇతని పొటెన్సీ ఎంత అని పొటెన్సీ టెస్ట్ చేస్తారు. దాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెసింగ్ అని అంటారు అనమాట. దాన్ని SOP. దాని ప్రకారంగా పొటెన్సీ టెస్ట్ నిర్వహిస్తే నాక్టర్నల్ ట్యూమినెన్స్ టెస్ట్ చేస్తారు. ఇదేంటంటే అంటే అమ్మాయిలను చూడగానే అతడిలో ఉద్రేకం వస్తుందా, 24 గంటలు అదే పనిలో ఉంటాడా, అతనికి సెక్స్ పిచ్చి ఎక్కువ ఉందా, ఇట్లాంటి సెక్స్ కోరికలు ఎక్కువ, కామ వాంఛలు బాగా విపరీతంగా ఉన్నాయా లేదా, సైకలాజికల్గా ఫిజికల్గా టెస్టులు చేస్తారు. అవన్నీ లేకపోతే ఇతను ఇవన్నీ చేసే అవకాశం అయితే లేదు. నెంబర్ 1 అంటే అట్లా కొంచెం కేసు తీవ్రత తగ్గుతూ వస్తుంది డాక్టర్స్ పెట్టే ఈ ఎవిడెన్స్ల వల్ల. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇప్పుడు ఒక 3 టెస్టులు నాక్టర్నల్ ట్యూమినెన్స్తో పాటు ఇంకో 3 టెస్టులు చేస్తారండి. వీర్యం విశ్లేషణ చేస్తారు. అలాగే పెనైల్ డాప్లింగ్ అల్ట్రాసౌండ్. పెనైల్ డాప్లర్ అల్ట్రాసౌండ్ అంటే ఇదేంటిది, బ్లడ్ నమూనా తీసుకుంటారు. ఆ తర్వాత దృశ్య అంగస్తంభన చేస్తారు. ఇట్లాంటి కొన్ని టెస్టులన్నీ చేసిన తర్వాత అతనిలో నిజంగా అంత సామర్థ్యం ఉందా అంటే, బేసికల్లీ ఇన్ కేస్ ఎవరైనా సరే నా క్లయింట్ నపుంసకుడు అండి ఇవన్నీ అంటే నిత్యానంద ఆ టైపు ఎవరైనా చేపితే ఇన్ కేస్ ఈ టెస్టులన్నీ చేస్తారు. అతను చెప్పినా చెప్పకపోయినా ఈ టెస్టులు అయితే కంపల్సరీ. ఈ లైంగిక ఆరోపణలు ఈ తీవ్ర స్థాయిలో ఎదుర్కొనే వాళ్ళు, దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి అతని DNA కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఇట్లా ఈ సామర్థ్యం అంతా వీళ్ళు ఒక ఫైల్లో పెట్టి, ఇదండి ఇతని మానసిక స్థితి, ఇతని శారీరక స్థితి, ఇతనిలో ఉన్నటువంటి బలహీనతలు బలాలు ఇవన్నీ అని చెప్పి పెడితే ఇతను ఇంత చేసే సమర్థుడు కాదు అని తేలితే ఆ కేసు ఇంకొంచెం, మరి ఇక్కడేమో సమర్థుడు కాదని ఉంది, అక్కడేమో అంతమంది లైంగిక వేధింపులు అంటున్నారు. మరి ఏం చేశాడు?
అంటే పోని పైన బట్టలు ఇప్పేసి ఏమన్నా మానసికంగా ఆనందపడ్డాడా అది కూడా అత్యాచారమే కదా. అలా ఏమన్నా చేశాడా, ఇంకేమన్నా చేశాడా, తర్వాత తేలే అవకాశం అయితే ఉంది. సో ఇన్ని టెస్టులు అయితే చేస్తారు. మరి ఇప్పుడు ఈ టెస్టులు చేయడానికి ప్రజ్వల్ రేవన్నకి మోస్ట్లీ ఇంకో వారం 10 రోజులు ఏమన్నా పడుతుందేమో. ప్రజెంట్ అయితే పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అతన్ని బయటికి రప్పించడానికి వాళ్ళ లాయర్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసు కస్టడీ 14 days అడిగారు. అవును, కానీ 6 days ఇచ్చింది కోర్టు అనేది. అంటే 14 రోజులు జైల్లోనే ఉంటాడు. ఓ 6 రోజులు వీళ్ళ కస్టడీకి వచ్చి సహకరించి పోతా ఉంటాడు. అది. సో దీంట్లో రాజకీయ కోణం ఉందంటారా? రాజకీయ కోణం ఉందంటారా అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు పాస్ చేసిన ఎలిగేషన్స్ నమ్మశక్యంగా లేవు. ఏ మనిషి కూడా మరీ అంత దారుణంగా చేయలేదు. ఇప్పటివరకు ప్రపంచంలోనే ఇది ఒక గిన్నీస్ రికార్డ్. ఇది నిజమై ఉంటే ఇది పెద్ద గిన్నీస్ రికార్డ్ సార్. ఇది 15 ఏళ్ళుగా రోజు అదే పనిగా అత్యాచారాలు చేస్తూ 3000 మందిని 5000 సార్లు చేశాడు అంటే ఇది పెద్ద గిన్నీస్ రికార్డ్. అది ఎక్కడ జరగల. ఏ గింబోడియా నైజీరియాలో కూడా ఎక్కడ జరగల. ఇది ఒక కొత్త వింత. ఇదో పెద్ద గిన్నీస్ రికార్డు. ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ స్కాండల్ ఇది. ఒకప్పుడు నిత్యానంద మీద వచ్చింది, అది కూడా మన దేశానికి చెందిందే, మన కర్మ. వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇంకో దేశం పెట్టుకున్నాడు కైలాస అని చెప్పేసి. ఐక్యరాజ్య సమితిలలో కూడా వాళ్ళ తాలూకు మనుషులు వచ్చి ఇట్లా కూర్చుంటున్నారు. ఆ వ్యవహారం వేరు. మరి ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న విషయానికి వస్తే ఇది చాలా పెద్ద గిన్నీస్ రికార్డ్ ఇది. ఓకే, ఇది అండి ఏదైతే కర్ణాటక సంబంధించి ప్రజ్వల్ రేవన్న సంబంధించినటువంటి సెక్స్ స్కాండిల్ అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.